మీరు పొత్తులో లేనప్పుడు జై జనసేన అనమంటే జై జనసేన అన్నాం. మీరు పొత్తులోకి వచ్చిన తర్వాత జై కూటమి అనమంటే జై కూటమి అన్నాం. కానీ పొత్తులో లేనప్పుడు ఒకటి గుర్తించుకోవాలి, మీరు టీడీపీని విమర్శించారు, మేము విమర్శించాం, కానీ మీరు కలిసిపోయారు. కానీ మాతో టీడీపీ ఎప్పుడు కలవలేదు. లోకల్ లీడర్స్ ఎవ్వరూ మాతో కలవలేదు. ఆ పగలు ప్రతీకారాలు మా మీద తీర్చుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. మేము మీరు కలిసిపోయారని చెప్పి మేము ఎలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు కార్యకర్తలు? మీ పార్టీకి మాకు కష్టం వచ్చింది మహాప్రభో అంటే అది మీ పర్సనల్ ప్రాబ్లం అంటారు. వినుత కోట ఈమె హత్య జరక్క ముందు బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడితే అది మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు. అది ఒక ఆడదాని శీలం అని చెప్పి ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఏది పర్సనల్ నాకు అర్థం కావట్లా. ఒక ఆడదాని శీలము సీసీ కెమెరాలో బంధిస్తే జనసేన ఆఫీస్ కు వచ్చి చెప్తే అది మీ పర్సనల్ నాకు అర్థం కావట్లా. ఆమె ఒక ఎన్ఆర్ఐ, లక్షల్లో సంపాదన, జీవితం హ్యాపీగా ఉంది, ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చి తన జీవితాన్ని సంకనాకించుకుంది. కొట్టు కావ్య సేమ్ ఇదే స్టోరీ. ఒకప్పుడు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ గర్ల్ జనసేన కోసం ఎంత కష్టపడ్డదో అంత కష్టపడ్డది. కానీ ఆమె కష్టం వచ్చింది, ఆమె భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేశారు. కానీ జనసేన ఏం చేసింది? ఈ రోజు దాకా న్యాయం జరిగిందా? ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినా గానీ ఆమెకి న్యాయం జరగలేదు. ఆమె భూమి ఇంకా ఆక్రమణలోనే ఉంది. పాపం వెనక ముందు ఎవరు లేని ఒక ఆడపిల్ల జనసేన జెండా పట్టుకుంటే జనసేన ఏం న్యాయం చేసింది చెప్పండి చెప్పండి. కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్ తన అడ్వకేట్ చేసుకుని వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తులు కాపాడుకుంటే తన లక్షల్లో సంపాదించుకోగలదు. కానీ జనసేన జెండా ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఫస్ట్ అటాక్ జరగక ముందు జనసేన ఆఫీస్ కి వచ్చారు, కానీ యూజ్ లేదు. ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత బంగారం డబ్బు ఇంట్లో ఉన్నదంతా పట్టిపోయారు, ఊడ్చేసారు. బంగారం డబ్బు ఈ టీడీపీ నాయకులు ఊడ్చిపాడేశారు. ఆ వీడియోలు ప్రూఫ్స్ అన్ని పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేశాం. ఆ పెరవలేస్తే మా ఆతులు కూడా పీకలేమన్నాడు, మా ఆతులు కూడా పీకలేమన్నాడు. ఇదే జనసేన ఆఫీస్ లోకి వెళ్తే అది మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు. కత్తులతో నరికేశారు. సెకండ్ అటాక్ జరిగినప్పుడు డైరెక్ట్ గా ఆ రక్త కాలువ తోటి పార్టీ ఆఫీస్ కి వెళ్ళాడు. అప్పుడు కూడా మీ పర్సనల్ ప్రాబ్లం అన్నారు. బాబు ఇది మా పర్సనల్ ప్రాబ్లం కాదు బాబు. మీరు జనసేన పొత్తు పెట్టుకోకముందు మేము టీడీపీ నాయకులతో పోరాటం చేయడం వల్ల మా మీద కక్ష సాధింపు చర్యలు. ఈ కోటిపల్లి అయ్యప్ప అనే వ్యక్తి పర్సనల్ ప్రాబ్లం కాదు. కార్పొరేటివ్ సొసైటీలో ఒక అవినీతి జరిగింది, దాని మీద పోరాటం చేస్తున్నాడు. ఇది పర్సనల్ ప్రాబ్లం ఎందుకు చెప్పండి? పర్సనల్ ప్రాబ్లం ఎందుకు అవుద్ది? అవినీతి మీద పోరాటం. చివరికి కార్పొరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ కూడా అవినీతి పరులు అయిపోతే ఎవరు చెప్పుకుంటారు? ప్రభుత్వం ఎవరిది? మనదే కదా. ఆకులు సుజాత ఈమె జనసేనకి మంచి హెడ్ ఆ ఏరియాలో. ఆమె కూడా టీడీపీ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు భూములు. 3 కోట్ల రూపాయల ఆస్తి. ఎన్ని రోజులు కష్టపడాలండి? మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా జీవితాలన్నీ ఇలాగే సంకరాకపోతాయా? ప్రజారాజ్యం అప్పటి నుంచి ఏమి ఆశించకుండా మీకు సేవలు చేస్తుంటే మీరు మాకేం న్యాయం చేశారు చెప్పండి? ఏ న్యాయం చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక జనసేన కార్యకర్త కింద కూడా గుర్తించలేదు. నిద్రలో మానేసి ఆహా తింటం మానేసి ఫేస్బుక్ పేజీల్లోను యూట్యూబ్ లోను వాట్సాప్ లోను జనసేన కావాలని చెప్పి ప్రజారాజ్యం అప్పటి నుంచి మేము సేవలు చేస్తుంటే మీరు మాకేం చేశారండి? నాకు అర్థం కావట్లా. మా జీవితాలు సంకరాకపోతుంది తప్ప. నేను జనసేనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? 2 lakhs సంపాదిస్తున్నాను నెలకి. నేను జనసేనకి ఎందుకు సేవలు చేస్తున్నాను? నేను ఏమన్నా పార్టీ పదవాసించానా? నేను ఏమన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా ప్రాజెక్ట్ ఆశించానా? మా ఆఫీసులో తెలిస్తే మా జాబులు కూడా పోతాయి. అయినా కానీ మీ జనసేనకి ఎందుకు సేవ చేస్తున్నాము? ప్రజలకు ఏదో మంచి చేస్తారని చెప్పి. అంతేగాని మా జీవితాలు సంకరాకపోతాయని కాదు కదా. ఏంటి ఇట్లా మెయిన్ లీడర్స్ పరిస్థితి ఎలా ఉంటే మొన్న కోటిపల్లి అయ్యప్ప టీవీ డిబేట్ లో ఒక కార్యకర్త అడిగారు, మీలాంటి పెద్దోళ్ళకే న్యాయం జరిగినప్పుడు మాకేం నువ్వు న్యాయం చేస్తావయ్యా అని చెప్పి అడిగారు ఒక టీవీ డిబేట్ లో. న్యాయమే కదా అన్నది. ఒక మంచి లీడర్ గా ఉన్న వ్యక్తికే న్యాయం జరగకపోతే సాధారణ మనిషికి ఏం జరుగుద్ది? ఆకులు వనజ, కొట్టు సీత, ఇవన్నీ శాంపుల్స్. చాలా ఘోరం అండి, చాలా బాధ కలిగించే విషయం.